ఈరోజు మనం హెపటైటిస్ బి ఎట్లా వస్తుంది, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, అట్లాగే హెపటైటిస్ బిని ఎలా నివారించవచ్చు. మొదటిగా హెపటైటిస్ బి పేరెంటల్ ట్రాన్స్మిషన్ అంటే కంటామినేటెడ్ నీడిల్స్ వాడడం కానీ సిరింజెస్ వాడడం కానీ రావచ్చు. సెకండ్ది సెక్సువల్ ట్రాన్స్మిషన్. థర్డ్ది మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ అంటే మదర్ హెపటైటిస్ బి పాజిటివ్ ఉంటే బేబీకి వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అలాగే టాటూ వేయించుకోవడం వల్ల, చెవులు కుట్టించుకోవడం, ముక్కు కుట్టించుకున్నప్పుడు కూడా అవి సరిగా క్లీన్ చేయకపోతే వాటి వల్ల కూడా హెపటైటిస్ బి వచ్చే ప్రమాదం ఉంది. హెపటైటిస్ బి లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఒకటి ఎక్యూట్ ప్రజెంటేషన్ అంటారు, అంటే కామెర్లు రావడం, ఫీవర్ రావడం, అట్లాగే వీక్నెస్తో ప్రజెంట్ అవుతారు. రెండవది సిరోసిస్ అంటే పేషెంట్ అసైటిస్ లేదంటే బ్లడ్ వామిటింగ్స్తో ప్రజెంట్ అవ్వచ్చు. మూడవది పేషెంట్కి ఇవేమీ ఉండవు, డైరెక్ట్గా లివర్ క్యాన్సర్తో కూడా వాళ్ళు ప్రజెంట్ అవ్వచ్చు. హెపటైటిస్ బిని నివారించడానికి హెపటైటిస్ బి వ్యాక్సిన్ అందరూ వేయించుకోవాలి.